హే గాయస్, నేను మీ ఉషా కిరణ్. వెల్కమ్ టు మై యూట్యూబ్ ఛానల్. సో గాయస్, మీ అందరికీ తెలిసిందే నేను బ్యాంకాక్లో చాలా వీడియోస్ చేశాను అండ్ చాలా వీడియోస్ ప్లేసెస్ ఎక్స్ప్లోర్ చేసి పెట్టాను. మీ అందరికీ తెలిసిందే. అండ్ ఏ తెలుగు ట్రావెలర్ ఇవ్వలేనంత ఇన్ఫర్మేషన్ అయితే నేను ఇచ్చాను బ్యాంకాక్ లైఫ్ స్టైల్ గురించి, థాయిలాండ్ లైఫ్ స్టైల్ గురించి. సో బ్యాంకాక్ లైఫ్ స్టైల్ అనేది ఎలా ఉండబోతుంది, ఎక్కడ ఏ స్ట్రీట్లో నైట్ లైఫ్ బాగుంటుంది అనేది ఎవ్రీథింగ్ ఈ వీడియోలో నేను కవర్ చేయబోతాను. సో వీడియోలోకి వెళ్ళే ముందు మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోవడం మాత్రం మర్చిపోకండి. సో బ్యాంకాక్లో మెయిన్గా నైట్ లైఫ్ అంటే కౌసన్ స్ట్రీట్, నానా ప్లాజా. ఓకే, ఫుకెట్ వచ్చేసరికి పతాంగ్ బీచ్ రోడ్లో ఎక్కువ నైట్ లైఫ్ ఉంటుంది, వాకింగ్ స్ట్రీట్ అది కూడా. సో పటాయా వచ్చేసరికి వాకింగ్ స్ట్రీట్. సో ఇలా ఒక్కొక్క ఊర్లో ఒక్కొక్క ప్లేస్లో వాకింగ్ స్ట్రీట్ అంటే జనాలు ఎక్కువగా ఉండేది, విచ్చలవిడితనం ఎక్కువ ఉండేది, అమ్మాయిలు ఎక్కువ ఉండేది, ఫాదర్స్ ఎక్కువ ఉండేది, తాగడం తినడం ఎక్కువ ఉండేది ఈ స్ట్రీట్లోనే. సో మెయిన్గా ప్రపంచం మొత్తం ఎందుకు బ్యాంకాక్ థాయిలాండ్ విజిట్ చేస్తున్నారు, ఇక్కడ ఏముంది అని ఆలోచిస్తే మెయిన్గా నాకు అర్థమైంది ఏంటంటే, బ్యాంకాక్లో కౌసన్ స్ట్రీట్లో లేడీ బాయ్స్ ఉంటారు, అమ్మాయిలు ఉంటారు, ప్రాస్టిట్యూషన్ ఉంటుంది, తింటారు, తిరుగుతారు, అక్కడెక్కడో డబ్బులు సంపాదించుకొని ఫారినర్స్ అందరూ ఇక్కడికి వచ్చి ఎంజాయ్ చేస్తూ ఉంటారు. సో మీకు ఇదంతా కూడా ఈ వ్లాగ్లో నేను చూపించబోతున్నాను, చూడండి. సో నేనైతే ముందు వీడియోలో ఆల్రెడీ చెప్పాను, బెల్లా హౌస్ అనే హోటల్లో మనం రూమ్ తీసుకున్నాము. ఈ రూమ్ తీసుకున్న రోడ్డు మొత్తం ఫారినర్ లుక్, మొత్తం ఫారెన్లో ఉన్న వైబ్స్ అయితే వచ్చేసాయి. చూడండి, ఇక్కడ మసాజ్ సెంటర్స్ 180 బాతులు, 200 బాతులకి అరగంట గంట అట్లాగా మసాజ్ చేస్తారనమాట. సో చాలా ఇంకా రిలాక్స్ అయిపోతాం. ఒకవేళ థాయ్ మసాజ్ కావాలి అంటే స్పెషల్గా పైకి తీసుకెళ్ళి చేస్తారు. ఇదిగో రేట్లతో బోర్డు పెట్టింది అక్క. ఇక్కడ వచ్చేసి వీడ్ లీగల్ అనమాట, విచ్చలవిడిగా అమ్ముతున్నారు ఎక్కడ పడితే అక్కడ. థాయిలాండ్ వాళ్ళ కొండం తక్కువ అయింది, వేరే దేశాల నుండి వచ్చిన వాళ్ళు వీటిని కొండం ఎక్కువైపోయింది. థాయిలాండ్లో మీరు ఫస్ట్ బ్యాంకాక్ విజిట్ చేస్తే కనుక ఈ కౌసన్ స్ట్రీట్కి దగ్గరలో మీరు ఎక్కడైనా సరే రూమ్ తీసుకోండి. నేనైతే అగోడాలో మేక్ మై ట్రిప్లో ఏదైతే తక్కువ ఉందో అది చూసి నేను సెలెక్ట్ చేసుకున్నా. రే సూర్యుడు వేలైందిరా అన్నట్టుగా ఎక్కలందరూ రెడీ అయ్యి వెళ్ళిపోతున్నారు. ఇప్పుడైతే నానా ప్లాజా రోడ్లో ఉన్నాము. కండ్లు అమ్ముతుంది 50 బాతులు. అసలు మ్యాటర్లోకి వస్తున్నాను చూడండి. వీళ్ళందరూ లేడీ బాయ్సే, మొక్కలు దాపెట్టుకుంటున్నారు చూడండి. మొత్తం ఆపరేషన్ చేయించుకున్న వాళ్ళు, మగవాళ్ళు ఆడవాళ్ళుగా రెడీ అయిన వాళ్ళు, గేలు, మొత్తం ఈ కేటగిరీకి చెందిన వాళ్ళందరూ మ్యాక్స్ టు మ్యాక్స్ ఈ రోడ్లో ఉంటారనమాట. బ్యాంకాక్లో ప్రాస్టిట్యూషన్ అనేది ఈ ఏరియాలో బాగా ఎక్కువ. అమ్మాయిలు, లేడీ బాయ్స్, వాళ్ళు వీళ్ళు తేడా లేకుండా అందరూ ఇక్కడ నిలబడతాడు. నచ్చినోడు నచ్చిందని చూసుకోవడం, గోక్కోవడం, పడితే తీసుకెళ్ళిపోవడం, ఇదే వృత్తి అయిపోయినట్టు అయిపోయింది వీళ్ళకి. ఇక్కడ వీడియోలు తీసుకుంటే తిడుతున్నారు లేడీ బాయ్స్, కొంతమంది అయితే కొట్టడానికి కూడా వస్తారంట. ఈ నానా ప్లాజా లోపలికి వెళ్ళేటప్పుడు మన పాస్పోర్ట్ చెక్ చేస్తారు. అండ్ లోపల అసలు వీడియోలు ఫోటోలు అస్సలు ఎలా లేదు. ఫోను కెమెరా తీసారంటే చాలు, ఇంకా ఎక్కడి నుండైనా వచ్చేస్తారు. కళ్ళతో మనల్ని అబ్జర్వ్ చేస్తారు, వచ్చి లాక్కెళ్ళిపోతారు. సో వీడియోలు తీయడం, ఫోటోలు తీయడం అవి అస్సలు ఎలా లేదు. తెలుగు ట్రావెలర్సే కాదు, ప్రపంచంలో ఏ ట్రావెలర్ కూడా నానా ప్లాజాలో ఏమవుతుంది అనే ఇన్ఫర్మేషన్ ఎవ్వరు నానా ప్లాజాలో ఏమవుతుంది అని వీడియో మాత్రం ఇవ్వలేరు. ఎందుకంటే అక్కడ చాలా స్ట్రిక్ట్. అక్కడ ప్రాస్టిట్యూషన్ అనేది ఇల్లీగల్, బట్ నడిపిస్తున్నారు కాబట్టే వీడియోలో ఫోటోలు అలౌ లేదు. ఓకే, సో ఇక్కడ ఎలా అయిపోయిందంటే ఆ నానా ప్లాజా లోపల ఒక 50 to 100 పబ్స్, క్లబ్స్ ఉన్నాయి. ప్రతి క్లబ్ పైన బయట అమ్మాయిలు 50 మంది అమ్మాయిలు, 20 మంది అమ్మాయిలు రండి మా దగ్గరికి రండి, మా లోపలికి రండి అని అట్రాక్ట్ చేస్తున్నారనమాట. సో వెళ్ళాలి, అక్కడ తాగాలి, తినాలి, బిల్ చేయాలి, ఆ పబ్కి ఎక్కువ డబ్బులు రావాలి, లేదంటే మీకు ఇంకా ఎక్కువ ఉంటే అమ్మాయిలకి డబ్బులు ఇవ్వాలి, వాళ్ళ రూమ్కి తీసుకెళ్ళిపోవాలి. ఇదే సిచ్యువేషన్ ఉంది అక్కడ. అందుకనే ప్రపంచం నలుమూలల నుండి చాలామంది ఎక్కువ యువత అట్రాక్ట్ అయిపోతున్నారు. యువత అంటే యువత కాదండి, మేము ఎక్కిన బ్యాంకాక్ ఫ్లైట్లో 35 ఏళ్లకు పైబడిన మగవాళ్ళు, అంకుల్స్, తాతలే ఉన్నారు ఇందులో. సో యువత కంటే ఎక్కువ వీళ్ళు అట్రాక్ట్ అవుతున్నారు బ్యాంకాక్, పటాయా, ఫుకెట్, థాయిలాండ్ విజిట్ చేయడానికి. సో ఎలా అయిపోయిందంటే అలా అయిపోయింది. సంపాదించుకుంటున్నారు, వస్తున్నారు, ఇక్కడ ఎంజాయ్ చేస్తున్నారు. ఎంజాయ్మెంట్ అంటే ఒక్క ప్రాస్టిట్యూషన్ ఇదే కాదండి, ఫ్యామిలీతో కూడా థాయిలాండ్లో విజిట్ చేయడానికి చాలా మంచి ప్లేసెస్ ఉన్నాయి. నిజంగా చెప్తున్నాను, లిటరల్లీ అవన్నీ కూడా నేను మన యూట్యూబ్ ఛానల్లో పెట్టాను, ఒక్కసారి విజిట్ చేయండి. సో బ్యాంకాక్ అంటే అది మాత్రమే కాదు, ఇంకా చాలా ఉన్నాయి ఎక్స్ప్లోర్ చేయడానికి. నిజంగా అద్భుతమైన ప్లేస్ బ్యాంకాక్, ఫ్యామిలీతో వెళ్ళొచ్చు. కానీ ఈ కొన్ని నానా ప్లాజా, వాకింగ్ స్ట్రీట్లు ఇలాంటివి జస్ట్ చూసి వెళ్ళిపోవడానికి ఓకే, కానీ అమ్మాయిలు ఫ్యామిలీతో వచ్చిన వాళ్ళు అయితే ఎంజాయ్ చేయలేరు. ఓకే, సో ఈ లోపల బ్యాంకాక్ లోపల నానా ప్లాజా లోపల అమ్మాయిలు ఇలా అట్రాక్ట్ చేస్తున్నారు అనమాట. లోపలికి వెళ్ళామనుకో, డోర్ తీసుకొని లోపలికి వెళ్ళామనుకో ఒక్కొక్క పబ్లోకి, అమ్మాయిలు ఎలా అంటే అందమైన అమ్మాయిలు,
సో వాళ్ళ అమ్మాయిలు అర్థం కాదు, లేడీ బాయ్స్ అర్థం కాదు. ప్రపంచంలో లేడీ బాయ్స్ ఇక్కడికే వస్తున్నారు అర్థం కాదు, లేకపోతే ఇక్కడ ఉన్న వాళ్ళందరూ లేడీ బాయ్స్ అర్థం కాలేదు. అమ్మాయిలు రంభా ఊర్వశి మేనక సరిపోలేనంత అందం వాళ్ళ దగ్గర ఉంది. వాళ్ళ ఫిజిక్ కానీ, వాళ్ళ బాడీ కానీ, వాళ్ళ ఫిట్నెస్ కానీ నిజంగా అమేజింగ్. నేనైతే మెస్మరైజ్ అయిపోయాను వాళ్ళని చూసి. అంత అందంగా ఉన్నారు. కానీ వాళ్ళ జీవితం ఎలా అయిపోయిందంటే పొట్ట కూటి కోసం వాళ్ళు ఇలా అయిపోయారు. ఇంత ఎంటర్టైన్మెంట్కి అలవాటు పడిపోయారు, ఈ జీవితానికి అలవాటు పడిపోయారు. వాళ్ళని చూసి కాసేపు బాధ అనిపించింది నాకైతే. ఎందుకంటే అమ్మాయిలు నానా ప్లాజా లోపల డోర్ తీసుకుని లోపలికి వెళ్తే పబ్ లోపల ఇక్కడ ఒకటి రెండు పీసులు ఇంత తెల్లగా బుట్టబొమ్మల్లా ఉన్నారు. 2 పీసులు పోల్ డ్యాన్సులు చేస్తున్నారు. మొత్తం ఇలా రింగ్ ఉంటుంది కదా, దాని చుట్టూ వాళ్ళు తిరుగుతూ ఉంటారు, చిన్న గిల్లెల్లో డ్యాన్సులు చేస్తూ ఉంటారు. ఇంకా అబ్బాయిలు వాళ్ళ చుట్టూ మొగోళ్ళు, తాతలు, అంకుల్స్ ఇంకా ఎగబడిపోతున్నారు వాళ్ళ మీదకి. ఇంకా వాళ్ళు ఏం చేస్తారు, టిప్స్ ఇస్తూ ఉంటారు. ఆ టిప్స్ని బట్టి వాళ్ళు ఇంకా రూపాయి పాపాయి పోగేసుకుంటారు. అది కాక పబ్ వాళ్ళకి జీతాలు ఇస్తారులే. సో ఇది అక్కడ నానా ప్లాజాలో జరిగేది. తినడం, తాగడం, పబ్కి బిల్లింగ్ చేయడం, ఎక్కువ అట్రాక్షన్స్ కోసం ఈ అమ్మాయిలందరినీ పెడతారు. సో ఇది ఇల్లీగల్ అనమాట ఈ ప్రాస్టిట్యూషన్ కూడా. గోగో బార్స్ ఉంటాయి. ఇంకా పటాయాలో కానీ, ఫుకెట్లో కానీ, వాకింగ్ స్ట్రీట్లో గోగో బార్స్ ఉంటాయి. గోగో అని రాసి ఉంటుంది. వెళ్ళడం, అమ్మాయిలు తీసుకోవడం, వెళ్ళిపోవడం. సో లైఫ్ అలా అయిపోయింది బ్యాంకాక్లో. అండ్ నేనేం నెగిటివ్గా చెప్పట్లేదు బ్యాంకాక్ సిటీ, థాయిలాండ్ కంట్రీ గురించి. ఇట్స్ ఎ గుడ్ కంట్రీ, చాలా బాగుంది. మళ్ళీ అక్కడ ఉన్న థాయ్ పీపుల్ చాలా మంచోళ్ళండి, చాలా రెస్పెక్ట్ ఇస్తారు. ప్రతిదీ మీరు కొనకపోయినా కపుంకా అని చాలా రెస్పెక్ట్ ఇస్తారు ప్రతిదానికి. నిజంగా నాకైతే బాగా నచ్చింది, వాళ్ళలో నచ్చింది ఇది. బట్ ఎవరైతే బయట కంట్రీస్ నుండి వస్తారో వాళ్ళే వీళ్ళంతా అక్కడ సెటిల్ అయిపోయిన వాళ్ళు కానీ, అక్కడ ఇవన్నీ చేసేవాళ్ళు కానీ మ్యాక్సిమం వాళ్ళే ఉన్నారు నాకు అనిపించింది అయితే. సో ఇది థాయిలాండ్లో నైట్ లైఫ్ అనమాట. ఇంకా నానా ప్లాజా గురించి చెప్తాను. ఇంకా మన బ్యాంకాక్లో కౌసన్ స్ట్రీట్ ఉండిపోయింది. ఇంకా కౌసన్ స్ట్రీట్లో ఆల్రెడీ చాలా వీడియోలు కూడా చేశాను షార్ట్కట్లో. తినడం, తాగడం, ఎంటర్టైన్మెంట్, అమ్మాయిలు. బ్యాంకాక్ వచ్చేది వీటి కోసం మాత్రమే. ప్రపంచంలో ఏ మూలా లేని దరిద్రం అంతా థాయిలాండ్లోనే ఉందిరా బాబు అని అనుకుంటాం, కానీ పర్వాలేదు, ఫ్యామిలీతో కూడా వచ్చి ఎంజాయ్ చేయొచ్చు. కానీ ఈ స్ట్రీట్ని అవాయిడ్ చేయాలి. ఓకే, చూడండి కౌసన్ స్ట్రీట్లో లేడీ బాయ్స్ని పెట్టించి పబ్బుల్లో డ్యాన్సులు చేపిస్తున్నారు. ఎందుకంటే యువత వీటికి బాగా ఎంటర్టైన్ అవుతారు. ఇంకో ఇక్కడ ఇలా లేడీ బాయ్స్ని పెట్టిన షాప్లో గిరాకీ బాగుంటుంది. ఎందుకంటే వాళ్ళు డ్యాన్స్లు వేస్తారు, ఎంటర్టైన్ చేస్తారు, డబ్బులు వస్తాయి వాళ్ళకి, జనాలు ఎక్కువ తాగుతారు, తింటారు, సేల్ అవుతుంది. సో చూడండి, ఇదిగో వీళ్ళందరూ ఫారినర్సే. ఆ లేడీ బాయ్ డ్యాన్స్ వేస్తుంటే వాళ్ళు కూడా ఇంకా ఎంజాయ్ చేస్తారు, వాళ్ళు డ్యాన్స్లు వేస్తారు. చూడండి, వాడు అమ్మాయి కాదు, అబ్బాయి కాదు, లేడీ బాయ్. వాడు వేసుకున్న డ్రెస్ ఏంటి, వాడేంటి, వాడు చేసే వ్యవహారం ఏంటి, ఇలా ఉంటుంది మొత్తం. ఏదైనా సరే పొట్టకూటి కోసమే. కానీ పొట్టకూటి కోసం అయితే మాత్రం ఏ చేయాలని లేదు. కానీ బట్ వీళ్ళు ఎందుకు ఇలా అలవాటు పడిపోయారు ఈ కల్చర్కి, ఎందుకు ఇలా తయారైపోయారు అనేది మాత్రం నాకు అర్థం కాలేదు. ఇంకా చూడండి, వీడు వచ్చి నుంచున్నాడు. ఇంక వీళ్ళందరూ బట్టలు చింపుకొని మరీ నిలబడ్డారు. వాడిలో ఏముందో నాకైతే అర్థం కాలేదు మరి. లేదంటే వీళ్ళందరూ తేడాగాళ్ళ, లేదంటే తాగేసి ఇలా అయిపోయారా, నాకైతే ఏం అర్థం కాలేదు. మతి పోయింది కాసేపు వీళ్ళని చూశాక. నాకు ముచ్చటగా మూడోవాడు వచ్చాడు, లేడీ బాయ్. చూడండి, వీడు అబ్బాయో అర్థం కావట్లేదు, ఆపరేషన్ చేయించుకున్న లేడీ బాయో అర్థం కావట్లేదు. వీడేంటో, వీడు ఊపిడేంటో, వీడు ఎవ్వరం ఏంటో. అంటే ఇంకా తప్పదు, ఇంకా వాళ్ళ జీవితం ఇంతే అన్నట్టుగా ఇంకా వాళ్ళు ఫిక్స్ అయిపోయి ఇక్కడ ఇలా ఎంటర్టైన్ అవుతున్నారు. కాదు ఎంటర్టైన్ చేస్తున్నారు జనాల్ని. ఒక పక్క వీళ్ళని చూసి బాగా ఎంటర్టైన్ అవుతున్నాము, కానీ ఇంకొక షేడ్లో వాళ్ళు ఎంత జీవితాన్ని ఎంత వదిలేసుకుంటే, ఎంత వాళ్ళు నలిగిపోయి ఉంటే ఇలా అయిపోతారు అని నాకు ఆలోచించిన ప్రతిసారి అదో రకంగా అనిపిస్తుంది. ఈ స్ట్రీట్ వచ్చేసి మనకి పటాయాలోని వాకింగ్ స్ట్రీట్ అనమాట. చూడండి, అమ్మాయిలు ఇలా కూర్చొని ఉన్నారు. ఆ లవ్ సింబల్ మీద బాల్ తగిలితే వాళ్ళు కింద పడతారు, అప్పుడు వాళ్ళు తడిచిపోతారు. ఇదేం దరిద్రమైన ఆనందమో, ఇదేం ఆటో నాకు అర్థం కాల. పాపం నేత్రానందం కోసం చాలా కష్టపడుతున్నాడు. ఫైనల్గా బాల్ పడింది, వాళ్ళైతే వాటర్లో తడిసి పైకి వచ్చారు. ఆట చాలా బాగా ఆడారు కదా. మేము బ్యాంకాక్లో చూసి ఇంకా పటాయా వచ్చేసరికి మాకు ఇంకా అర్థమైపోయింది, ఇంకా అంతా థాయిలాండ్ అంతా ఇంతే ఉంటుందిరా బాబు అని. ఇంకా కొంచెం రిలాక్స్ అయిపోయామన్నమాట. ఇదిగో చూడండి, గోగో అంటే ఇంకా ఇదిగో బయట అమ్మాయిలు ఉన్నారు కదా, వెళ్ళాలి, మాట్లాడుకోవాలి, తీసుకెళ్ళిపోవాలి, అంతే. ఇదో ఇంకో గోగో. ఇదిగో బాగా రెడీ అయ్యి పుత్తడి బొమ్మల్లో కూర్చున్నారు కదా, వీళ్ళందరూ కూడా ఈ పబ్లో సేల్స్ పెంచడం కోసం బయట నుంచొని పిలుస్తూ ఉంటారు. ఈయన చూడండి చక్కగా బొమ్మలు వేస్తున్నాడు. పొట్టకూటు కోసం చూడండి వీళ్ళు ఎంత
చక్కగా ఇలా స్కిల్స్ చూపిస్తున్నారు. ఇవైతే నాకు చాలా బాగా అనిపించినాయి. అసలు పాపం నిజంగా ఎంత కష్టపడుతున్నారు కుర్రోళ్ళు. వీళ్ళందరూ కూడా థాయిలాండ్లో కుర్రోళ్ళు. చూడండి వాళ్ళని అడిగాను, మరి థాయిలాండ్ అన్నారు. ఎంత స్కిల్ చూపెడుతున్నారు అసలు. చూడండి ఈమె ఎంత అందంగా ఉంది అసలు. ఇలాంటి సినిమాల్లో చూడడమే తప్ప ఇలా రియల్ లైఫ్లో ఎప్పుడు చూడలేదు. కాకపోతే ఇది ఒక అట్రాక్షన్ బార్కి జనాలు చూసి వస్తారని. ద ఓల్డ్ వీడ్ మ్యాన్ అంట. ప్రపంచంలో ఏడాలేని సరికి ఈడే ఉంటుందంట. ఈయన చూడండి చక్కగా గెటప్ వేసుకున్నాడు. ఎంతో కొంత చిల్లరిస్తే పాపం తీసుకుంటున్నాడు. చెప్పానుగా కూటి కోసం కోటి విద్యలు అని. చూడండి లేడీ బాయ్లు గెటప్ వేశారు. ఫోటో దిగడానికి 100 బాతులు అంట వాళ్ళతో. ఫారెన్ కంట్రీలో ఎంత విచ్చలవిడితనం ఎక్కువైపోయిందో చూడండి. చూడండి బార్ బయట అమ్మాయిలు, వీళ్ళకి నిండా 14 ఏళ్ళు 15 ఏళ్ళు కూడా ఉండవు. వాళ్ళు ఇంకా పని చేసుకుంటున్నారు ఇంకా అంతే అలా. చూడండి అమ్మాయి ఎంత బాగుందో. వాళ్ళు నిండా 15 ఏళ్ళు కూడా ఉండవు. వాళ్ళు ఇలాగ పోల్ డాన్సర్స్ కింద బార్ బయట డ్యాన్స్ చేస్తున్నారు. వీడు చూడండి చక్కగా డ్యాన్స్ వేసుకుంటున్నాడు, పాటలు పాడుతున్నాడు, ఎంటర్టైన్ చేస్తున్నాడు, టిప్స్ అడుగుతున్నాడు. ఈ స్పైడర్ మ్యాన్ చూసి ముచ్చటేసి ఒక 100 బాతులు అయితే ఇచ్చేసి వచ్చాను. ఈ బుడ్డోడు భలే పాటలు పాడుతున్నాడు. టిప్స్ బాక్స్ ఇచ్చి కలెక్ట్ చేస్తున్నారు. పతాంగ్ బీచ్, ఫుకెట్లో పతాంగ్ బీచ్ రోడ్ ఇది. చూడండి ఇవి మొత్తం ఇవే. ఇంకా బ్యాంకాక్ కౌసన్ స్ట్రీట్ చూపించాను, పటాయాలో వాకింగ్ స్ట్రీట్ చూపించాను. మన ఫుకెట్లో కూడా ఇది వాకింగ్ స్ట్రీటే, పతాంగ్ బీచ్ రోడ్. వీళ్ళు వేరే గ్యాంగ్ అనమాట. చూడండి వీళ్ళ టాలెంట్ చూసి వారేవా అనాల్సిందే. నేనైతే చాలా మెస్మరైజ్ అయిపోయాను. ఇలాంటివన్నీ మూవీస్లో చూడడం తప్ప రియల్ లైఫ్లో ఎప్పుడూ చూడలేదు. చూడండి ఎంత ఎనర్జెటిక్గా ఉన్నారు, ఎంత కష్టపడుతున్నారు నిజంగా. ఈ థాయిలాండ్లో నేను చూసింది ఏంటంటే ఈజీ మనీకి అలవాటు పడిపోయిన వాళ్ళు ఉన్నారు, కష్టపడి వర్క్ చేసేవాళ్ళు, హార్డ్ వర్క్ చేసేవాళ్ళు కూడా ఉన్నారు ఇక్కడ. బట్ ఏం చేసినా కూడా పొట్ట కూటి కోసమే. కూటి కోసం కోటి విద్యలు. ప్రతి బార్లోని అయితే లేడీ బాయ్లు ఉన్నారు ఎంటర్టైన్ చేయడానికి, లేదంటే సింగర్స్ ఉన్నారు, లేదంటే డాన్సర్స్ ఉన్నారు. ఇది ఇక్కడ మంచిగా సింగర్స్ పాడుతున్నారు. వీళ్ళందరూ భలే ఎంజాయ్ చేస్తున్నారు, తాగుతున్నారు ప్రశాంతంగా. బ్యాంకాక్ కౌసన్ స్ట్రీట్లో అయితే మన తెలుగులో అసలు కనిపించలేదు. ఎందుకంటే మన వాళ్ళు ఎప్పటికీ ఇవే కదా కావాలి. పటాయా, ఫుకెట్ మొత్తం వీళ్ళే ఉన్నారు తెలుగు వాళ్ళే. కంపేర్ విత్ ఫుకెట్, పటాయా, బ్యాంకాక్ చాలా డీసెంట్గా ఉంది. చూడండి 100 బాతులు ఇచ్చి ముసలోడు ఇట్లా ఫోటోలు దిగుతున్నాడు, వీడియోలు దిగుతున్నాడు. ఎంత బాగున్నారు అమ్మాయిలు. అసూయ పడే అందం ఉంది. కానీ ఏం లాభం, బార్ గర్ల్స్ వీళ్ళంతా. ఇది ఎవరితో మేడ మీద ఒకరితే ఆడుకుంటారు. సడన్గా చూసి దయ్యమేమో అనుకుని జడుసుకు చచ్చా. నిజంగా ఈ ఏజ్లో కూడా కష్టపడుతుంది చూడండి. హ్యాట్స్ ఆఫ్. మామగారు నిజంగా ఎంత కష్టపడుతున్నారో చూడండి. చెప్పాను పొట్ట కోసం ఏదైనా. సో గైస్ ఈ వీడియో మీకు బాగా నచ్చిందని అనుకుంటున్నాను. సో ఈ వీడియో కనుక మీకు నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి అండ్ సబ్స్క్రైబ్ చేయడం మాత్రం మర్చిపోకండి.